ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్షాన్ని సైతం కైవసం చేసుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజు తప్ప ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఆయన అసెంబ్లీలో కనిపించలేదు అని పలువురు పేర్కొంటున్నారు. అసెంబ్లీకి వెళ్లినా అక్కడ మాట్లాడే అవకాశం ఉండదని జగన్ భావించారు అని, అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కడప పార్లమెంటుకు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్లాలి అనే ఆసక్తి లేదు అని, పార్లమెంటుకు వెళ్తే అక్కడ ఇండియా కూటమి సైతం ఉంది కనుక తాను మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని సమర్థించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం రూపుదిద్దుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడె కూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం రూపుదిద్దుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా, అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా త్వరలో ఇరువురు రాజీనామా చేయనున్నట్లు, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో జగన్ కడప నుండి ఎంపీగా పోటీలో నిలవగా విజయమ్మను పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దించేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి అత్యల్ప మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగితే మొదటికే మోసం వస్తుందని, అదే జరిగితే కనీసం ఇప్పుడున్న పదవి సైతం పోతుందని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. గుడ్డి కంటే మెల్లమేలు అనే సామెతను వైసీపీ గుర్తుంచుకోవాలి అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.